నాగార్జున స్కూల్స్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య ప్రస్తుతం అందరిని విస్మయం కల్పిస్తూ ఉంది. ఈ శాంతి భద్రతలకు సంబంధించినటువంటిది. విద్యార్థుల్లో మార్పులు వస్తున్నాయి. తల్లిదండ్రుల్లో తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఎట్లాంటి మార్పు రావాలి, తల్లిదండ్రుల్లో కూడా పిల్లలను ఎట్లా చూడాల్సినటువంటి అవసరం ఉంది, ఏ అంశాల్లో కంట్రోల్ చేయాల్సినటువంటి చర్చ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్యగా ఇట్లాంటి నేరాలు పెరిగిపోతూ ఉన్నాయి. చిన్న పిల్లలే, మైనర్లే ఎక్కువగా ఇట్లా ఆక్రోశానికి లేకుంటే ఇట్లాంటి విధ్వంసాలకు, ఇట్లాంటి దొంగతనాలకు, ఇంకా ఇతర నేరాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వారం రోజులు పట్టింది పోలీసులు పట్టుకోవడానికి, వాళ్ళను ట్రేస్ చేయడానికి, వాళ్ళని తెలుసుకోవడానికి. ప్రస్తుతం మాట్లాడదాం. మాజీ ఎమ్మెల్యే కొంగిడి సునీత ఉన్నారు. మీ జిల్లాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఏం జరుగుతుంది? ఇంత చిన్న పిల్లలకు ఇంత నేర ప్రవృత్తి, ఇంత ఆలోచనలు ఎట్లా వస్తాయి? ఈరోజు యువత ఉన్మాదానికి గురవుతున్నారు అని అంటే రెండు కారణాలని చెప్పవచ్చు. ఒకటి, విపరీతంగా డ్రగ్స్, స్వైర విహారం, వీటిని కంట్రోల్ చేసే వ్యవస్థ ఈ రాష్ట్రంలో లేకపోవడం. ముఖ్యంగా స్వయంగా ముఖ్యమంత్రి గారే ఎక్కడ విద్యార్థులతో సమావేశాలున్నా, యువతతో సమావేశాలున్నా, ఏ సమావేశంలో అయినా వారు మాట్లాడే ప్రసంగాలు యువతని, విద్యార్థుల్ని ఉద్వేగానికి గురి చేసే విధంగా, వాళ్ళని రెచ్చగొట్టే విధంగా వారి ప్రసంగాలు ఉంటాయి. అనేక మార్లు చూసాము. కనుగుడ్లు వీక్తా, నిన్ను పండబెట్టి తొక్కుతా, తర్వాత పేగులు తీసి మెడకేసుకుంటా, ఇట్లాంటి ప్రసంగాలు, ఒక ముఖ్యమంత్రి మాట్లాడే పదాలు ఈరోజు యువతను ప్రభావితం చేసే పరిస్థితి ఉంటుంది. ఎవరైనా సరే వాళ్ళని చూసి నేర్చుకో అంటాం, అంటే పెద్ద మనుషులను చూసి నేర్చుకో అని చెప్తాం. కానీ స్వయంగా ఈ రాష్ట్రానికి పెద్ద మనిషి అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చాలా జుగుప్సాకరమైనటువంటి మాటలు మాట్లాడి యువతలో ఉన్మాదమైనటువంటి ఆలోచనలు రేకెత్తించే విధంగా వారి మాటలు ఉంటాయి. సో ఈరోజు యువత, ముఖ్యంగా చిన్న పిల్లలు కూడా ఒక ఉన్మాద స్థాయికి వెళ్ళిపోతూ ఉన్నారు. డ్రగ్స్ లాంటి వ్యసనాల వల్ల కూడా ఈరోజు మరి పిల్లలు ఈరోజు పక్కదారి పడుతున్నారని చెప్పక తప్పదు. ఈరోజు 10th క్లాస్ పిల్లలు ఇట్లాంటి ఆలోచన చేసినారు అంటే సోషల్ మీడియా కొంత కారణమైతే డ్రగ్స్ అనేది మేజర్ కారణం అని చెప్తాము. సో ఈ రాష్ట్రంలో డ్రగ్స్ని అరికట్టే వ్యవస్థ లేదు. మొన్న ఈ మధ్య మనం చూసినాం, 10,000 కోట్ల మత్తు పదార్థాలు ఈ రాష్ట్రంలో, పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి ఇక్కడ స్వయంగా ఒక పరిశ్రమ పెట్టి మత్తు పదార్థాలు తయారు చేస్తున్నారని చెప్పి పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి మన రాష్ట్రంలో పట్టుకున్నారంటే ఈ రాష్ట్రంలో ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పనులు చేస్తూ ఉంది? అంటే ఎవరో వచ్చి ఇక్కడ మత్తు పదార్థాలు తయారు చేసే పరిశ్రమ పెడితే కూడా పట్టింపు లేని ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రం ఉండడం దురదృష్టం అని చెప్పాలి. డ్రగ్స్ మీద ఒక్క పదం మోపుతాం అనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో రాగానే దాని మీద స్పెషల్ టాస్క్ ఫోర్స్ కానీ, ఈగల్ టీమ్స్ కానీ, రైడ్స్, చాలా మందిని పట్టుకున్నాం అనేటువంటిది ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్పింది. అదే ఈరోజు ప్రజలు అదే ఆలోచిస్తూ ఉన్నారు. పేరుకు ప్రకటనలు మాత్రమే చేస్తున్నారా, చర్యలు తీసుకుంటున్నారా అనేది ప్రశ్నార్థకం. ఈగిల్ టీమ్స్ అన్నారండి. మరి ఈగిల్ టీమ్స్ ఇప్పటివరకు ఏం చేసినాయి? అంత పెద్ద పరిశ్రమ నడుస్తున్నప్పుడు ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే, ఒకప్పుడు డ్రగ్స్ ఎక్కడో పబ్బులలో అక్కడిక్కడ చలమాన్ అవుతున్నాయి అనేది మనం వార్తల్లో చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు హై స్కూల్స్లో డ్రగ్స్ రవాణా చేసేవాళ్ళు, డ్రగ్స్ వ్యాపారం చేసేవాళ్ళు హై స్కూళ్ళల్లో ఉన్న పిల్లల్ని టార్గెట్ చేసుకొని డ్రగ్స్ విపరీతంగా అమ్ముతూ ఉన్నారు, సరఫరా చేస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి సంఘటనలు అనేకం బయటపడుతున్నా కానీ మరి అరికట్టే పరిస్థితి లేదు. ఈరోజు ప్రజలు అదే ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు ఈగిల్ టీం అంటున్నారు, ఈగిల్ టీం పనిచేస్తుందా, ఆ ఫోర్స్ పనిచేస్తుందా, లేకుంటే ఈగల్ని కొడుతుందా అని ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. చిన్నపిల్లల లోపల ఈ వైఖరి పెరుగుతూ పోతుంది, నేర ప్రవృత్తి. దీనికి టెక్నాలజీయా, ఇంట్లో కంట్రోల్ లేదా? మీరు సొసైటీలో ఒక రాజకీయ నాయకురాలిగా, ఒక తల్లిగా ఏం చెప్తారు? సమాజం ఒక విషయాన్ని మందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా సంఘటన జరిగితే పోలీసులు చర్యలు ఉంటాయి, ప్రభుత్వం స్పందించాలి. కానీ ఆ సంఘటన జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత ఉంటుంది. అది పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, టీచర్లు కావచ్చు. పిల్లలు తప్పు మార్గంలో పోతున్నారు అన్నప్పుడు తప్పకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ ఆలోచనలను మార్చి సన్మార్గంలో పెట్టే ప్రయత్నం తల్లిదండ్రులు చేయాల్సిన బాధ్యత ఉన్నది, గురువులు చేయాల్సిన బాధ్యత ఉన్నది. వారి వెంబడి తిరిగే స్నేహితులు కూడా వాళ్ళ ఫ్రెండ్ పక్కదారి పోతుండంటే తప్పకుండా వాడిని సరిదిద్దే ప్రయత్నం సమాజం చేయాల్సిన బాధ్యత ఉంది. సో సమాజానికి ఒక తప్పు జరగకుండా చూసే బాధ్యత సమాజానికి ఉంటుంది. పొరపాటున తప్పు జరిగింది అన్నప్పుడు
ఆ తప్పు మీద వెంటనే చర్యలు తీసుకొని మళ్ళొక్కసారి పునరావృతం కాకుండా చూసే బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఈ ప్రభుత్వం 100% శాంతి భద్రతల నెలకొల్పడం విషయంలో ఫెయిల్ అయిందని చెప్పాలి. ముఖ్యంగా మహిళలకు భద్రత లేదనే విషయంలో ప్రజలందరికీ ఉన్న అనుమానం. రేవంత్ రెడ్డి గారైతే ఒక్కనాడు కూడా మొన్నటికి మొన్న బంజారాహిల్స్లో నడిబొడ్డున, హైదరాబాద్ నడిబొడ్డున ఐపీఎస్ అధికారి భార్యను చంపేస్తే ఒక్కరోజు దాని గురించి మాట్లాడలేదు, సమీక్ష జరపలేదు. స్వయాన ఆయన హోంశాఖ మంత్రిగా స్పందించాల్సిన అవసరం ఉంటుంది, స్పందించలేదు. రూపారెడ్డి గారి హత్య జరిగిన తర్వాత మరొక్క మాట కూడా దాని గురించి మాట్లాడలేదు. పైగా ఆయన విదేశాలకు వెళ్ళిపోయినారు, పర్యటనలు చెప్పి, వ్యాపారాలని చెప్పి వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ రాష్ట్రంలో ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు స్పందించాల్సిన అవసరం ఇక్కడున్న హోంశాఖకు లేదా, ఇక్కడున్న ముఖ్యమంత్రి గారికి లేదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే సమాజంలో అవేర్నెస్ తీసుకురావాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి విద్యార్థులకు అని చెప్తూనే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి. ఏదైనా నేరాలు జరిగినప్పుడు, ఇన్సిడెంట్ జరిగినప్పుడు హోంశాఖ కూడా ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంది. ఆయన రెస్పాండ్ కావాలి, దీని మీద రివ్యూ చేయాలి, ఇట్లాంటి జరగకుండా చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ ఉంది. ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ పైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. తెలంగాణలో శాంతి భద్రతలకు సంబంధించిన విషయంలో కరెక్ట్గా ప్రాసెస్గా ముందుకు పోయలేనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి, హోంమంత్రి ఆయన అయినప్పటికీ సమీక్ష చేయకపోవడమే దీనికి ప్రధాన కారణం అనేటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. సో రూపారెడ్డి హత్య రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది విద్యార్థులు చేసినటువంటి తీరుపైన. సో కౌన్సిలింగ్ ఉండాలి, తల్లిదండ్రుల కంట్రోలింగ్తో పాటు వారికి సరైన కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నాను. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. నాగార్జున స్కూల్స్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య ప్రస్తుతం అందరినీ విస్మయం కల్పిస్తూ ఉంది. ఈ శాంతి భద్రతలకు సంబంధించినటువంటిది విద్యార్థుల్లో మార్పులు వస్తున్నాయి. తల్లిదండ్రుల్లో ఎట్లాంటి మార్పు రావాలి, తల్లిదండ్రుల్లో కూడా పిల్లలను ఎట్లా చూడాల్సినటువంటి అవసరం ఉంది, ఏ అంశాల్లో కంట్రోల్ చేయాల్సినటువంటి చర్చ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్యగా ఇట్లాంటి నేరాలు పెరిగిపోతూ ఉన్నాయి. చిన్న పిల్లలే, మైనర్లే ఎక్కువగా ఇట్లా ఆక్రోశానికి, లేకుంటే ఇట్లాంటి విధ్వంసాలకు, ఇట్లాంటి దొంగతనాలకు, ఇంకా ఇతర నేరాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వారం రోజులు పట్టింది పోలీసులు పట్టుకోవడానికి, వాళ్ళను ట్రేస్ చేయడానికి, వాళ్ళని తెలుసుకోవడానికి. ప్రస్తుతం మాట్లాడదాం. మాజీ ఎమ్మెల్యే కొంగిడి సునీత ఉన్నారు. మీ జిల్లాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఏం జరుగుతుంది, ఇంత చిన్న పిల్లలకు ఇంత నేర ప్రవృత్తి, ఇంత ఆలోచనలు ఎట్లా వస్తాయి? ఈరోజు యువత ఉన్మాదానికి గురవుతున్నారు అని అంటే 2 కారణాలని చెప్పవచ్చు. ఒకటి, విపరీతంగా డ్రగ్స్, స్వైర విహారం, వీటిని కంట్రోల్ చేసే వ్యవస్థ ఈ రాష్ట్రంలో లేకపోవడం. ముఖ్యంగా స్వయంగా ముఖ్యమంత్రి గారే ఎక్కడ విద్యార్థులతో సమావేశాలున్నా, యువతతో సమావేశాలున్నా, ఏ సమావేశంలో అయినా వారు మాట్లాడే ప్రసంగాలు యువతని, విద్యార్థుల్ని ఉద్వేగానికి గురి చేసే విధంగా, వాళ్ళని రెచ్చగొట్టే విధంగా వారి ప్రసంగాలు ఉంటాయి. అనేక మార్లు చూసాము. కనుగుడ్లు వీక్తా, నిన్ను పండబెట్టి తొక్కుతా, తర్వాత పేగులు తీసి మెడకేసుకుంటా, ఇట్లాంటి ప్రసంగాలు, ఒక ముఖ్యమంత్రి మాట్లాడే పదాలు ఈరోజు యువతను ప్రభావితం చేసే పరిస్థితి ఉంటుంది. ఎవరైనా సరే వాళ్ళను చూసి నేర్చుకో అంటాం, అంటే పెద్ద మనుషులు చూసి నేర్చుకో అని చెప్తాం. కానీ స్వయంగా ఈ రాష్ట్రానికి పెద్ద మనిషి అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చాలా జుగుప్సాకరమైనటువంటి మాటలు మాట్లాడి యువతలో ఉన్మాదమైనటువంటి ఆలోచనలు రేకెత్తించే విధంగా వారి మాటలు ఉంటాయి. సో ఈరోజు యువత, ముఖ్యంగా చిన్న పిల్లలు కూడా ఒక ఉన్మాద స్థాయికి వెళ్ళిపోతూ ఉన్నారు. డ్రగ్స్ లాంటి వ్యసనాల వల్ల కూడా ఈరోజు మరి పిల్లలు ఈరోజు పక్కదారి పడుతున్నారని చెప్పక తప్పదు. ఈరోజు 10th క్లాస్ పిల్లలు ఇట్లాంటి ఆలోచన చేసినారు అంటే సోషల్ మీడియా కొంత కారణమైతే డ్రగ్స్ అనేది మేజర్ కారణం అని చెప్తాము. సో ఈ రాష్ట్రంలో డ్రగ్స్ని అరికట్టే వ్యవస్థ లేదు. మొన్న ఈ మధ్య మనం చూసినాం, 10,000 కోట్ల మత్తు పదార్థాలు ఈ రాష్ట్రంలో, పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి ఇక్కడ స్వయంగా ఒక పరిశ్రమ పెట్టి మత్తు పదార్థాలు తయారు చేస్తున్నారని చెప్పి పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి మన రాష్ట్రంలో పట్టుకున్నారంటే ఈ రాష్ట్రంలో ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పనులు చేస్తూ ఉంది అంటే, ఎవరో వచ్చి ఇక్కడ మత్తు పదార్థాలు తయారు చేసే పరిశ్రమ పెడితే కూడా పట్టింపు లేని ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రం ఉండడం దురదృష్టం అని చెప్పాలి. డ్రగ్స్ మీద ఒక్క పదం మోపుతాం అనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో రాగానే దాని మీద స్పెషల్ టాస్క్ ఫోర్స్ కానీ, ఈగల్ టీమ్స్ కానీ, రైడ్స్, చాలా మందిని పట్టుకున్నాం అనేటువంటిది ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్పింది. అదే ఈరోజు ప్రజలు అదే ఆలోచిస్తూ ఉన్నారు. పేరుకు ప్రకటనలు మాత్రమే చేస్తున్నారా, చర్యలు తీసుకుంటున్నారా అనేది ప్రశ్నార్థకం. ఈగిల్ టీమ్స్ అన్నారండి, మరి ఈగిల్ టీమ్స్ ఇప్పటివరకు ఏం చేసినాయి? అంత పెద్ద పరిశ్రమ నడుస్తున్నప్పుడు ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే, ఒకప్పుడు డ్రగ్స్ ఎక్కడో పబ్బులలో అక్కడిక్కడ చలమాన్ అవుతున్నాయి అనేది మనం వార్తలలో చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు హై స్కూల్స్లో
డ్రగ్స్ రవాణా చేసేవాళ్ళు, డ్రగ్స్ వ్యాపారం చేసేవాళ్ళు హై స్కూళ్ళల్లో ఉన్న పిల్లల్ని టార్గెట్ చేసుకొని డ్రగ్స్ విపరీతంగా అమ్ముతూ ఉన్నారు, సరఫరా చేస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి సంఘటనలు అనేకం బయటపడుతున్నా కానీ మరి అరికట్టే పరిస్థితి లేదు. ఈరోజు ప్రజలు అదే ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు ఈగిల్ టీం అంటున్నారు, ఈగిల్ టీం పనిచేస్తుందా, ఆ ఫోర్స్ పనిచేస్తుందా, లేకుంటే ఈగల్ని కొడుతుందా అని ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. చిన్నపిల్లల లోపల ఈ వైఖరి పెరుగుతూ పోతుంది, నేర ప్రవృత్తి. దీనికి టెక్నాలజీయా, ఇంట్లో కంట్రోల్ లేదా? మీరు సొసైటీలో ఒక రాజకీయ నాయకురాలిగా, ఒక తల్లిగా ఏం చెప్తారు? సమాజం ఒక విషయాన్ని మందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా సంఘటన జరిగితే పోలీసులు చర్యలు ఉంటాయి, ప్రభుత్వం స్పందించాలి. కానీ ఆ సంఘటన జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత ఉంటుంది. అది పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, టీచర్లు కావచ్చు. పిల్లలు తప్పు మార్గంలో పోతున్నారు అన్నప్పుడు తప్పకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ ఆలోచనలను మార్చి సన్మార్గంలో పెట్టే ప్రయత్నం తల్లిదండ్రులు చేయాల్సిన బాధ్యత ఉన్నది, గురువులు చేయాల్సిన బాధ్యత ఉన్నది. వారి వెంబడి తిరిగే స్నేహితులు కూడా వాళ్ళ ఫ్రెండ్ పక్కదారి పోతుండంటే తప్పకుండా వాడిని సరిదిద్దే ప్రయత్నం సమాజం చేయాల్సిన బాధ్యత ఉంది. సో సమాజానికి ఒక తప్పు జరగకుండా చూసే బాధ్యత సమాజానికి ఉంటుంది. పొరపాటున తప్పు జరిగింది అన్నప్పుడు ఆ తప్పు మీద వెంటనే చర్యలు తీసుకొని మళ్ళొక్కసారి పునరావృతం కాకుండా చూసే బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఈ ప్రభుత్వం 100% శాంతి భద్రతల నెలకొల్పడం విషయంలో ఫెయిల్ అయిందని చెప్పాలి. ముఖ్యంగా మహిళలకు భద్రత లేదనే విషయంలో ప్రజలందరికీ ఉన్న అనుమానం. రేవంత్ రెడ్డి గారు అయితే ఒక్కనాడు కూడా మొన్నటికి మొన్న బంజారాహిల్స్లో నడిబొడ్డున, హైదరాబాద్ నడిబొడ్డున ఐపీఎస్ అధికారి భార్యను చంపేస్తే ఒక్కరోజు దాని గురించి మాట్లాడలేదు, సమీక్ష జరపలేదు. స్వయాన ఆయన హోంశాఖ మంత్రిగా స్పందించాల్సిన అవసరం ఉంటుంది, స్పందించలేదు. రూపారెడ్డి గారి హత్య జరిగిన తర్వాత మరొక్క మాట కూడా దాని గురించి మాట్లాడలేదు. పైగా ఆయన విదేశాలకు వెళ్ళిపోయినారు, పర్యటనలు చెప్పి, వ్యాపారాలని చెప్పి వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ రాష్ట్రంలో ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు స్పందించాల్సిన అవసరం ఇక్కడున్న హోంశాఖకు లేదా, ఇక్కడున్న ముఖ్యమంత్రి గారికి లేదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే సమాజంలో అవేర్నెస్ తీసుకురావాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి విద్యార్థులకు అని చెప్తూనే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి. ఏదైనా నేరాలు జరిగినప్పుడు, ఇన్సిడెంట్ జరిగినప్పుడు హోంశాఖ కూడా ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంది. ఆయన రెస్పాండ్ కావాలి, దీని మీద రివ్యూ చేయాలి, ఇట్లాంటి జరగకుండా చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ ఉంది. ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ పైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. తెలంగాణలో శాంతి భద్రతలకు సంబంధించిన విషయంలో కరెక్ట్గా ప్రాసెస్గా ముందుకు పోయలేనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి, హోంమంత్రి ఆయన అయినప్పటికీ సమీక్ష చేయకపోవడమే దీనికి ప్రధాన కారణం అనేటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. సో రూపారెడ్డి హత్య రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది విద్యార్థులు చేసినటువంటి తీరుపైన. సో కౌన్సిలింగ్ ఉండాలి, తల్లిదండ్రుల కంట్రోలింగ్తో పాటు వారికి సరైన కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి స్టేట్మెంట్ చేస్తాను. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.